ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? సో ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మనలను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదంట. ఈరోజు మే 1 నెలలో మొదటి రోజు మొదటి వాగ్దానం, మిమ్మును అనాథలుగా నేను విడువను, మీ వద్దకు వస్తాను. ఈరోజు ఏ కన్నీళ్లతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ వేదనతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఈరోజు ఏ వేదనతో ఈ వాగ్దానంలో నువ్వు వాగ్దానం చూస్తున్నావు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? నిన్ను నా దేవుడు అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదంట. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము, మే 1 నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు తల్లి నీ చేయి విడిచిపెట్టవచ్చు, తండ్రి నీ చేయి విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న భార్య నీ చేయి విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న భర్త నీ చేయి విడిచిపెట్టవచ్చు, నీ పిల్లలు నవమాసాలు మోసి కని పెంచిన నీ పిల్లలు నీ చేయి విడిచిపెట్టవచ్చు. ఎవ్వరు చేయి విడిచిపెట్టినా నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదంట. ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే ఈరోజు చెల్లెమ్మ, ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావేమో, తమ్ముడు ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావేమో, నీ చెయ్యి ఎవ్వరు విడిచినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. మిమ్మును అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. యోసేపును అనాథగా దేవుడు విడిచిపెట్టలేదు. అనేకమైనటువంటి శత్రువుల మీద పడ్డా, నిందల మీద పడ్డా, అవమానాల మీద పడ్డా, యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు కన్నీళ్లను దేవుడు చూశాడు. యోసేపు నిందలను దేవుడు చూశాడు. యోసేపు, నువ్వు అనాథవి కాదు, నీకు తల్లిగా తండ్రిగా నేను ఉంటానని చెప్పి నా ప్రభు అండగా నిలుచొని అనాథగా ఉన్నటువంటి యోసేపును తీసుకెళ్లి ప్రధానమంత్రిగా దేవుడు నిలుచోబెట్టాడు. దావీదు కూడా అందరూ విడిచిపెట్టినా కానీ అనాథగా ఉండేవాడు. కానీ దావీదుని దేవుడు రాజుగా నిలుచోబెట్టాడు. వీరందరినీ లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తలేడా? ఒక్కసారి ఆలోచించు. నీ కన్నీళ్లను నా దేవుడు తుడవబోతున్నాడు. నీ వేదనను నా దేవుడు తుడవబోతున్నాడు. అప్పులలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అనాథగా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనే తండ్రిగా ఉండి నిన్ను ఆదరించబోతున్నాడు. కనుక ఈ వర్తమానాన్ని, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను అయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించబడును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వను గాక. అయ్యా, మీరు అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఇంత చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. కృపతో నింపండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.